భారత రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవిగాను, అంబేద్కర్ను అవమానించే విధంగాను ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి అమిత్ షాను వెనకేసుకురావటం, సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో ఒక భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందలించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి, పదవి నుంచి వైదొలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది.